హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక ఐడియాస్. సో మేము సంక్రాంతికి మా ఊరు వెళ్తున్నామండి. సో అందుకే సాటర్డే మార్నింగ్ ముగ్గు వేసేసి నేను మా గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ పీకి పూజ చేసేసి వెళ్తున్నాము. సో రోజెస్ అయితే మీకు చూపిస్తున్నాను ఏమేమి పూసినాయి అనేది. సో ఇవన్నీ పీకి పూజ చేసి స్టేషన్ బయలుదేరుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఊరికి వచ్చేసినాము. లంచ్ చేసేసుకొని ఇలాగ సేనలు చూద్దామనేసి వచ్చేసాము. ఇవైతే మా ఎద్దులే అనమాట. సో అది చూసుకున్నాక ఇక్కడ ఒకటి లెమన్ చెట్టు ఉంది. అంటే ఇది మా అత్త వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో అనమాట. సో ఈ లెమన్ చెట్టు అనేది ఎప్పుడో అప్పుడు మా అత్త వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వేసిండేది. చాలా పెద్దగా అయిపోయింది ఇది. దీనైతే చెట్టు నిండా లెమన్సే ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయంటే ఫుల్గా లెమన్సే ఉన్నాయి. సో మేమైతే మ్యాక్సిమం కొన్ని అందినేటివన్నీ పీకినాము. లెమన్స్ కొన్ని పీకినాము, మళ్ళీ ఊరికి వెళ్ళే ముందు పీక్కోవచ్చు అనేసి. ఇప్పటికైతే కొన్ని పీకినాం అనమాట. ఆ క్లిప్ కూడా మీకు పెడతాను చూడండి. మేమైతే ఇంకా కలం దగ్గరికి స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము అనమాట. సో ఇక్కడ ఒకటి చెట్టు ఉంది, చింత చెట్టు. అది ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచే ఉందంట చింత చెట్టు. సో ఆ చింత చెట్టు నుంచి అవన్నీ చింతపండు అవన్నీ తీసేది ఈ చెట్టు నుంచే మాకి. సో ఎన్ని చింతకాయలు కాసినాయంటే అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఇది చెట్టు. సో ఈ వీడియోలో మ్యాక్సిమం కనిపిస్తున్నాయి కొంచెమే. అది చూడండి కింద ట్రంక్ ఎంత పెద్దగా ఉందో, ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందో ఈ చెట్టు వేసి. నెక్స్ట్ ఇంకా అలాగే పక్కన చూడండి గడ్డి వాములు, ఎద్దుల బండి, ఇవన్నీ ఒకసారి లుక్ వేసుకోండి. విలేజ్, ఎవరికైతే విలేజ్ అంటే ఇష్టమో, ఈ సీన్ ఎవరికైతే నచ్చిందో ఇవన్నీ లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి విలేజ్లో ఇంతకుముందు ఎలా ఉండేది, మట్టి ముద్దలు ఉండేవి కదా. చాలామంది కొంతమంది చూసిండారు, కొంతమంది చూసిండారు. సో మట్టి ముద్దలు ఎలా ఉండేటివి, ఇప్పుడు ఎలా కట్టుకుంటున్నారో చూపిస్తామన్నమాట. చూడని వాళ్ళ కోసం ఈ మట్టి మిద్దెలు చూపిస్తాం. అంటే ఓల్డెన్ డేస్లో ఇలాగే మిద్దెలన్నీ ఇలా ఉండేటివి అనమాట. సో మట్టితోనే అవి గవాసులు ఉండేటివి. ఇప్పుడైతే ఇలాగ న్యూగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు అందరు విలేజెస్లో.